హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 1,00,000కి పైగా ఎవ్రీ మంత్ కూడా శాలరీ తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఎలా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. March 7th అయితే వచ్చింది. మనకి చాలా డేస్ అవుతుంది, బట్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రెగ్యులర్ ప్రాతిపదికన అంటే పర్మనెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే డిప్యూటీ రిజిస్టర్, సో ఇలా మనకి వేరియస్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ April 10th వరకు అయితే టైం ఉంది. సో మనకు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో దానికి లాస్ట్ డేట్ 20 April వరకు అయితే ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి లింక్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా నోటిఫికేషన్లో వచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను కాబట్టి సో జాగ్రత్తగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాల గురించి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 10th ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. సో లెవెల్ 10th అంటే బేసిక్ పేని మీకు 56,000కి పైగా ఉంటుంది. దాంతోపాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, అలాగే హెచ్ఆర్ఏ, ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి కదా, అన్నీ కూడా మీకు కలుపుకుంటే సో మీకు స్టార్టింగ్లోనే 1,00,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వాటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకే ఒక సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు సెలక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ ఇంకా మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే వెబ్సైట్లో మీకు నోటిఫై అయితే చేస్తారనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అమ్మాయిలకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అమ్మాయిలందరూ ఫ్రీగా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అది మీరు అప్లికేషన్ కాపీ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ తీసుకొని మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీ సిగ్నేచర్ పెట్టేసేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్గా అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకో కూడా మీకు ఇదే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో అప్పుడే మీకు అర్థమవుతుంది మనకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలని చెప్పేసి అప్పుడు మీకు డెఫినెట్గా అయితే ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీతో పాటు అంటే బేసిక్ పేతో పాటు ఏమేమి అలవెన్సెస్ వస్తాయి ఆల్రెడీ చెప్పాను కదా. డిఏ అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్తో పాటు ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. మనకి యూజీసీ కమిషన్
యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే రూల్స్ ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకొని మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి సో నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి. ఇందులో మీకు కేవలం అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాల గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఆల్ ఇండియా ఓపెన్ కాంపిటీషన్ విధానం ద్వారా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అయితే ఈ అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి మాత్రం రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుందట. మిగతా పోస్ట్లకి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి జాబ్ అంట ఇది. అండ్ ఏజ్ లిమిట్ కూడా మంచిగా ఇచ్చారు. అంటే మినిమం 18 నుంచి జనరల్ అభ్యర్థులు అయితే 40 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు, ఎస్టీ వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి జనరల్ కేటగిరీకి ఒక వేకెన్సీ ఉంది అండ్ ఓబీసీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. జనరల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 10th ప్రకారం మీకు సాలరీ అనేది ఉంటుంది. ఈ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఆల్ ఇండియా ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు కాబట్టి చాలా మంచి అవకాశం. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై లింక్ కూడా సో ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసేసి పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ అయితే అవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత క్యాప్చా ఇచ్చేసేసి నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఫీజు ఉన్న వాళ్ళు ఫీ పే చేయాలి. అమ్మాయిలకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అమ్మాయిలందరూ డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రీగానే సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పుదుచ్చేరి యూనివర్సిటీ అనేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు అనమాట. అమ్మాయిలకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మిగతా వాళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 1000, మిగతా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2000 రూపీస్ అనేది పే చేయాలి. ఇక్కడే చాలామంది ఫీజు చూసేసి భయపడి అప్లై అయితే చేయరనమాట. సో ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా కొడితే మంచి పెద్ద జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరైతే టార్గెట్గా పెట్టుకున్నారో సో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. అమ్మాయిలు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి, రూపాయి ఖర్చు లేదు. సో మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్కి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. మీకు పోస్టింగ్ కూడా ఇదే సంస్థలో పాండిచ్చేరి యూనివర్సిటీ అంటాము. సో ఈ యొక్క సంస్థలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి. సో మనకి సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఆల్ ఇండియా కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.